సార్ ఇప్పుడు అంగం చాలామందికి చిన్నగుంది. చాలా బాధపడుతుంటారు చాలామంది. సో, అలాంటి వాళ్ళకి అంగాన్ని పెంచడానికి సాధ్యమవుతుంది. మిత్రులు అడుగుతున్నారు, అంగం చిన్నగా ఉన్నది, దాన్ని పెద్దగా చేయడానికి ఏమేం పద్ధతులు ఉంటాయి? అమ్మాయిల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ అది లోపలికి ఎంటర్ కాకపోతే, అమ్మాయి నీకు హార్డ్‌గా లేదు కనుక ఎంటర్ అవ్వట్లేదు అని చెప్పరు. చిన్నగా ఉంది అని అంటారు. కనుక వీడికి అది చిన్నగా ఉంది అన్న మనసులో ఉండిపోతుంది. ఈ చిన్నగా ఉండేది చాలా తక్కువ మందికి. 1,00,000 మందిలో ఒకడికి కూడా ఉండదు. 99,999 పీపుల్‌కు అది నార్మలే గానీ వాళ్ళకి చిన్నగా ఉంది అన్న అపోహ ఉంటుంది. మన శరీరం లెంత్‌ని బట్టి పినల్ లెంత్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉంటే న్యాచురల్‌గా పెనిస్ కూడా కొంచెం పొడవుగా ఉంటుంది. సో మనం పొట్టిగా ఉన్నప్పుడు అది కూడా పొట్టిగా ఉంటుంది. మన తాతకి ఎలా ఉందో మన తండ్రి అలా వచ్చారు. మన తండ్రికి ఎలా ఉన్నామో మనం అలా వస్తాం. గుమ్మడికాయకి గుమ్మడికాయ వస్తుంది. పొట్టకాయకి పొట్టకాయ వస్తుంది. కనుక లెంత్ తక్కువ ఉందనేది యూజువల్‌గా ఇట్స్ ఎ మిస్‌అండర్‌స్టాండింగ్. ఒకవేళ నిజంగా లెంత్ తక్కువ ఉంటే లెంత్ పెంచడానికి సర్జికల్ అని 2 టెక్నికల్స్ ఉంటాయి. నాన్ సర్జికల్‌లో ఏమిటి అంటే ట్రాక్షన్. రోజు కొంతసేపు దాన్ని ఒక ఎక్సర్సైజ్ లాగా లాగి పెట్టి వదిలేయాలి. లాగాలి, వదలాలి. లాగాలి, వదలాలి. సో అదొక 2 మంత్స్ చేస్తే కొద్దిపాటి హాఫ్ సెంటీమీటర్ అట్లా పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా వస్తువు వాడకపోతే అది చెడిపోతుంది లేదా అది జామ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ తీయకపోతే డోరు జామ్ అయిపోతుంది. చాలా రోజులు డోర్ వాడకపోతే. అలాగే పెన్స్ కూడా చాలా రోజులు వాడకపోతే ష్రింక్ అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది. సో దాన్ని పెంచడానికి ఈ ట్రాక్షన్ పద్ధతిలో ఎక్సర్సైజ్ ఉంటుంది. అది పనిచేయనప్పుడు మనం సర్జరీ చేసి దాని లెంత్ పెంచుతాం. ఈ లెంత్ ఒకటే కాకుండా నిజానికి లెంత్ ఈజ్ ఇమ్మెటీరియల్, స్ట్రెంగ్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ లేని వాళ్ళకు అనుకుంటారు మాకు పొట్టిగా ఉంది, చిన్నగా ఉంది అని అనుకుంటారు. నిజానికి అది స్ట్రెంగ్త్ ప్రాబ్లం. అలా ఉన్నప్పుడు ఇంప్లాంట్ సర్జరీ మా ఇందాక చెప్పినట్టు ఇది ఇంప్లాంట్ చేస్తే కొంచెం పొడవుగా వస్తుంది. తర్వాత ప్లస్ హార్డ్ కూడా అవుతుంది.